ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే రిటైర్ అయిన అధికారుల్ని తిరిగి అదే పదవుల్లో పెడుతున్నటువంటి దాని మీద వేసిన పిటిషన్ మీదన హైకోర్టు తీర్పిస్తూ క్యాన్సిల్ చేస్తే, అదే పదవిలో కొనసాగుతున్న వెటర్నరీ డాక్టర్ దామోదర్ నాయుడుకి సంబంధించి సాక్షి ఒక ఐటెమ్ హైలైట్ చేసింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గిరి కోసం కుర్చీలాట కొనసాగుతోంది. ప్రభుత్వం వెటర్నరీ డైరెక్టర్‌గా రిటైర్ అయిన దామోదర్ నాయుడుకి పునర్నియమించడం మీద ఆ శాఖ ఉద్యోగులు కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేస్తూ హైకోర్టు దామోదర్ నాయుడు నియామకం చెల్లదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఈ పోస్ట్ నుంచి తప్పుకునేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వమే చూసుకుంటుందని ధీమాతో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తక్షణం ఈ పోస్టులో ఉన్న వాళ్ళని తప్పించి ఆ తర్వాత సీనియర్ల పేర్లను సూచిస్తూ సంబంధిత శాఖ కార్యదర్శి పంపే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దామోదర్ నాయుడు తప్పిస్తూ తర్వాత స్థానంలో ఉన్న సీనియర్లు ఏపీ షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ ఎండి రెడ్నం అమరేంద్ర కుమార్, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు పేర్లను ప్రతిపాదిస్తూ ఫైల్ సీఎంఓకు పంపారు. ప్రభుత్వ పరంగా అప్పీల్కి వెళ్లేందుకు కూడా అవకాశం లేని విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తక్షణమే డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగి ఆ తర్వాత రేసులో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఏపీ పశు వైద్యులు, పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అధికారుల సంఘాల ప్రతినిధులు డైరెక్టర్ దామోదర్ నాయుడిని కలిసి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటానంటే ఆయన బదిలిచ్చినట్టు చెప్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి విధానపరమైన, ఆర్థికపరమైన లావాదేవీలపై సంతకాలు చేయకూడదని, కానీ డైరెక్టర్ హోదాలో దామోదర్ నాయుడు ఎడాపెడా సంతకాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా వైదొలుగుంటే గౌరవంగా ఉండేదని, దామోదర్ నాయుడు ఇందుకు విరుద్ధంగా కొనసాగుతున్నట్టు సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వ్యక్తితోనే డైరెక్టర్ పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ తీర్పు అమల్లో ఏమాత్రం జాప్యం చేసిన ఏపీ పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరోసారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతుందని, త్వరలోనే చలో అమరావతికి పిలుపునిస్తామని సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు.